సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. తొలి ఏకాదశిని పురస్కరించుకొని పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మన భారత భూమి పుణ్యభూమి, భక్తికి భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి దైవానుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వులు నియమించిన కొన్ని పర్వదినాల్లో ఏకాదశి ఒకటి. ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శయనిస్తాడు గనక దీన్ని శయన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తొలేకాదశిని పురస్కరించుకొని కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల అర్చన, కర్పూర హారతి, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం తదితర కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. అనంతరం ఆషాఢ మాసం సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ సారె శాకంబరి అలంకరణతో పాటు వివిధ విశిష్టమైన పూజా కార్యక్రమాలు నిర్వాహకులు చేపట్టారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రధాన కార్యదర్శి బాబా ప్రసాద్ గడ్డంరాజు, రమణ కాంతారావు, హైగ్రీవరావు, సుహాసినిలు భక్తులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాం. వాళ్ళ చాగండి కోటేశ్వరరావు గారు కూడా నిన్న ఈరోజు మచిలీపట్నం ఇచ్చేసి ప్రవచనాలు చెప్తాం. అంతేకాకుండా తొలి ఏకాదశి అంటే మనకు పండుగలన్నింటికి కూడా శ్రీకారం చుట్టడానికి ఈరోజే మొట్టమొదటి రోజు. ఇక మనకి ఇక్కడి నుంచి పండుగలన్నీ కూడా కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి అన్నీ కూడా వరుసగా ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచే మరి పండుగలు శ్రీకారం చుడతాం అనేది జరుగుతుంది. అట్లాగే విష్ణుమూర్తి కూడా మరి ఆయన నిద్రిస్తూ ఇప్పుడు ఈ రోజు నుంచి మళ్ళీ రేపు దక్షిణాయన కార్తీక మాసంలో ఆయన మరి లేవడం జరుగుతుంది. ఇటువంటి పుణ్యమైన కార్యక్రమం ఈ రోజున అందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా దేవాలయాల్లో స్వామివారి అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా భగవంతుని కోరుకుంటున్నాం. దేవస్థానంలో విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలు ఇక్కడ దేవస్థానం సభ్యులు ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సనాతన ధర్మంలో తొలి ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మరి ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు 4 మాసాలు వారు నిద్రావస్థలోకి వెళ్తారు. అంతేకాకుండా ఈరోజు నుంచి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి పండుగ కూడా ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని జరుగుతూ ఉంటుంది. మరి మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఈ తొలి ఏకాదశి సందర్భంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కాంక్షిస్తూ మరి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో రానున్నటువంటి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసం సారే, ఆ తర్వాత శాకంబరి అవతారాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. భక్తులందరూ కూడా ఇచ్చేసి మరి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కొలువై ఉన్నటువంటి ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. జూట్ బ్యాగ్స్ శిక్షణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు చెల్లపల్లి యూనియన్ బ్యాంక్ బిఎంపీ వెంకట్రావు అన్నారు. ఘంటసాల మండలం చిట్టూర్పులో టీడీపీ గ్రామ కన్వీనర్ గుత్తికొండ ప్రసాద్, ఉప సర్పంచ్ గుత్తికొండ రాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో పట్టాభి గ్రామీణ అభివృద్ధి సంస్థ, యూనియన్ బ్యాంకు చెల్లపల్లి శాఖ సంయుక్త సహకారంతో మహిళలకు కుట్టు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమని బిఎం వెంకట్రావు తెలిపారు. యూనియన్ బ్యాంకు ఆర్సెటి ద్వారా మహిళలకు స్వయం ఉపాధి, స్వావలంబనకు శిక్షణ అందిస్తున్నట్లు పట్టాభి సంస్థ, యూనియన్ బ్యాంకు డాక్టర్ పట్టాభి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ ఎం గోపీనాథ్ తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో 2002 నుంచి ఇప్పటి వరకు
64 కోర్సులో 14,600 మందికి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. 2002 సంవత్సరంలో డాక్టర్ పట్టాభి గ్రామీణాభివృద్ధి సంస్థ అనే పేరుతో స్థాపించబడింది. కాలక్రమేణా యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ మర్జర్తో యూనియన్ బ్యాంక్ ఆర్సిటీగా రూపాంతరం చెందింది. ఈ యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ ఇప్పటిదాకా 14,500 మందికి దాకా ట్రైనింగ్ ఇచ్చింది. ఈ యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ గ్రామీణ యువతకు ట్రైనింగ్ ఇస్తుంది. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల ఉన్న గ్రామీణ యువతకు వాళ్ళ అభిరుచి మేరకు ట్రైనింగ్ ఇస్తుంది. ఈ యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ ద్వారా 64 కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ ఆర్సిటీలో యూనియన్ బ్యాంక్ ఆర్సిటీలో రెగ్యులర్గా కోర్సెస్ నడుస్తుంటాయి. కానీ గ్రామాల్లో ఉండే రాలేని యువతకు గ్రామంలోనే ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. గ్రామంలోనే వాళ్ళ అభిరుచి మేరకు టైలరింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ, మగ్గం వర్క్స్ కానీ, పురుషులకు ఏసీ మెకానిజం, టూ వీలర్ మెకానిజం, సెల్ ఫోన్ రిపేరు ఇలాంటి వాటిల్లో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలా ట్రైనింగ్ తీసుకొని తర్ఫీదు పొందిన వాళ్ళకు కోర్స్ చివరన సర్టిఫికేట్ కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి ఇవ్వబడుతుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు లోకల్లో ఉన్న బ్యాంక్స్ ద్వారా వాళ్ళు లోన్ తీసుకొని వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ ద్వారా ట్రైన్ అయిన వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి లోకల్ యూనియన్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మా సంస్థ ద్వారా సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఇలా ఇప్పటిదాకా 14,500 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. వీటిలో 7,500 నుంచి 7,600 మంది దాకా ఆర్థిక అప్పులు కూడా తీసుకొని రెగ్యులర్గా కడుతూ ఉన్నారు వాళ్ళ జీవితంలో. ఇక్కడ డాక్టర్ పట్టాభి మెమోరియల్ ఆర్సిటీ గ్రామీణాభివృద్ధి ఆర్సిటీ ద్వారా ఇప్పటివరకు ఈ చిట్టూర్పు గ్రామంలో మేము గత 13 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఆసక్తి కలిగిన అభ్యర్థులని అందరినీ గ్యాదర్ చేసి మచిలీపట్నం ఉన్నటువంటి ఆర్సిటీని ఇక్కడ తీసుకొచ్చి అందులో నిపుణులైన వారితో ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఈ జూట్ బ్యాగుల తయారీకి సంబంధించి వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఎన్నో డిజైన్ల జూట్ బ్యాగులు వీళ్ళు తయారు చేయడానికి తగు శిక్షణ అనేది ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ చల్లబల్లిగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. నా పేరు వెంకట్. అయితే ఇక్కడ వీళ్ళు ఈ శిక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా బ్యాంకు తరపు నుంచి కూడా మేము ఏదన్నా వాళ్ళకి అవసరమైనటువంటి సామాగ్రి కానీ, మిషన్లు కానీ, దానికి సంబంధించిన లోన్లు కానీ ఇవ్వడానికి మేము మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చల్లబల్లి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని బ్యాగుల తయారీలో ఇంకా వాళ్ళు ముందుకెళ్ళి ఎన్నో విధాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక స్వావలంబన అనేది, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కొంచెం అభివృద్ధి పొందే విధంగా మేము మా బ్యాంక్ తరఫు నుంచి కూడా కార్బల అమరవీరులకు అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం కర్బల అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ఇమాం హుస్సేన్ జీవిత చరిత్ర వివరించారు. వైస్మెన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్ ఇమాం హుస్సేన్ నామకరణ జెండాను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి పవిత్ర ఖురాన్ పఠించి ప్రార్థనలు నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ అల్లా సర్వేశ్వరుని ఆజ్ఞానుసారం ఇస్లాం ధర్మ పరిరక్షణార్థం హుస్సేన్ కర్బలా మైదానంలో తన అనుచరులు కుటుంబ సభ్యులతో ధర్మం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాగలింగ నాగేశ్వరరావు, సయ్యద్ బాజీ, అలీ సుబ్బారావు, రవి తదితరులు పాల్గొన్నారు. మొహర్రం అంటే పండుగ కాదు, దుఃఖ దినములు. ధర్మ స్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృతయుగం నుండి ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త హజరత్ మొహమ్మద్, వారి రెండవ మనుమడు హజరత్ ఇమాం హుస్సేన్ అల్లా సర్వేశ్వరుని ఆజ్ఞ పాటించి ధర్మ పరిరక్షణార్థం ఇస్లాం యొక్క పవిత్రతను కాపాడుటకు తన 71 మంది విశ్వాసులు మరియు కుటుంబ సభ్యులతో కర్బలా మైదానంలో ఇచ్చిన ప్రాణ ఆత్మ బలిదానం మొహర్రం నెలలో జరిగినది. ఈ క్రమంలో కర్బలా మైదానంలో హజరత్ ఇమాం హుస్సేన్ పరివారాన్ని దుష్ట యజీద్ సైన్యం అటకాయిస్తుంది. ధర్మబద్ధుడైన హజరత్ ఇమాం హుస్సేన్ సైనికులను ఉద్దేశించి, నేను యుద్ధం చేయుటకు రాలేదు అని చెప్తారు. మీరు అల్లా సర్వేశ్వరుని ఆజ్ఞలు పాటించండి అని సైనికులను ఉద్బోధిస్తారు. సైనికులు వారి మాట వినరు. ధర్మానికి అధర్మానికి, దైవానికి పైశాచికత్వానికి జరిగిన కర్బలా రణరంగంలో హజరత్ ఇమాం హుస్సేన్ వారితో పాటు 71 మంది విశ్వాసులు
కర్బలా మైదానంలో మండు టెండలో ప్రవహించే యూఫ్రటీస్ నదీ తీరాన 3 రోజుల ఆకలి దప్పికలతో పంచభూతాల సాక్షిగా ఆత్మ ప్రాణ బలిదానం చేసిరి. ఈ దుర్ఘటనలో 6 నెలల పసికందుతో సహా 10-15 సంవత్సరాల బాలయోధులు, 80 సంవత్సరాలు పైబడ్డ వయోవృద్ధులు ఉన్నారు. ఈ దుర్ఘటన జరిగి 1400 సంవత్సరాలు అయినను ప్రపంచంలోని ముస్లింలే కాక మొహర్రం పండగ కాదు, కలకాలం విశ్వంబరలో నిలిచిపోయే విషాద జీవన ఇతిహాసం. నవాజ్లో హుస్సేన్ శిరచ్ఛేదనం ప్రపంచ జనులను నిర్ఘాంతపరిచింది. మానవతా, శాంతి, అహింస, సౌభాతృత్వములను విసుగపరిచింది. శత్రుమోకలకు ప్రాయశ్చిత్తంతో కల్లడింపజేసింది. ప్రాచీన కాల ముస్లింల ఇతిహాసాన్ని ప్రపంచం నలుమూలల హుస్సేన్ పవిత్ర నామస్మరణ చేసింది. హుస్సేన్ ప్రాణత్యాగ నిరతిలో సైతం మానవతకు కరుణ, ఆర్ద్రత పూలను పూయించింది. హుస్సేన్ అకాల మరణానికి శ్రద్ధాంజలి. దురదృష్టవశాత్తు ఇస్లాం ఆధిపత్యం దుష్టుడైనటువంటి యజీద్ చేతుల్లోకి వెళ్ళింది. నన్ను రాజుగా స్వీకరించి స్వామి భక్తి ప్రకటించమని హుస్సేన్ మొదలైన వారిని ఆజ్ఞాపిస్తాడు. హుస్సేన్ దానిని తిరస్కరించి ఇస్లాం పవిత్రతను కాపాడటానికి నిర్ణయించుకుంటాడు. తన 71 మంది అనుచరులు, కుటుంబ సభ్యులు కలిసి కర్బలా మైదానంలో 3 రోజులు ఆకలి దప్పికలతో యూఫ్రటీస్ నదీ తీరాన ఆత్మ బలిదానం చేశాడు. వారికి మా శ్రద్ధాంజలి. ఈ దుర్ఘటన జరిగి 1400 సంవత్సరాలు అయినప్పటికీ ముస్లింలే కాకుండా ముస్లిమేతరులు కూడా ప్రపంచవ్యాప్తంగా చారిత్రక నేపథ్యం కలిగిన కృష్ణా జిల్లాకు ఎస్పీగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆర్ గంగాధరరావు అన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధరరావు పదవి బాధ్యతలను చేపట్టారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలో భాగంగా సిఐడి విభాగం నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన ఆయా జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్పీకి వేద పండితులు, వేద మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. మహిళల రక్షణతో పాటు గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. తాను హార్డ్ వర్క్ చేయడమే కాకుండా నా టీంతో కూడా హార్డ్ వర్క్ చేయిస్తానన్నారు. ఈరోజు నా పేరు ఆర్ గంగాధరరావు. నేను 2007 గ్రూప్ 1 ఆఫీసర్, 2013 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ ఆఫీసర్. ఈరోజు ఉదయం మన కృష్ణా జిల్లా ఎస్పీగా నేను ఛార్జ్ తీసుకుంటానే. సో మీ అందరికీ తెలుసు, సో మన కొత్త ప్రభుత్వంలో కొత్త యాస్పిరేషన్స్తో కొత్త స్పిరిట్తో మనం చేయబోతున్నాము. సో దాంట్లో మీడియా మిత్రుల సహకారం అంతా కూడా కావాలి. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని మనం ఇక్కడ ప్రయారిటీస్గా తీసుకొని అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది. వాటన్నింటినీ ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ. అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్. నాగేలంకలోని కన్యకా పరమేశ్వరి పార్వతి అమ్మవార్లకు భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. నాగేలంకలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సమన్విత పార్వతీ సమేత నగరేశ్వర స్వామి వారి ఆలయంలోని వాసవి అమ్మవారికి, పార్వతి అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం వాసవి సేవాదళ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న గణపతి ఆలయం నుంచి మేళ తాళాలతో పెద్ద సంఖ్యలో మహిళలు చీర, సారె, పూలు, గాజులు, పళ్ళు, పసుపు, కుంకుమ, స్వీట్లు చేతబోని పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవార్లకు కన్నుల పండుగ ఆషాఢపు సారె సమర్పించారు. అనంతరం అమ్మవార్లకు ఆలయ అర్చకులు కొల్లిపర సుబ్బారావు బ్రహ్మత్వంలో అమ్మవార్లకు లక్ష మల్లెలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహాయంతో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు చిట్టా సాంబశివరావు, నాగేశ్వరరావు, వీరన్న, పూర్ణయ్య, శేఖర్, సత్యనారాయణ, రాజేష్ తదితరులు పర్యవేక్షించారు. పంట కాల్వలు పూడిక పడి గడిచిన గత కొన్నేళ్లుగా సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగాయలంక మండలంలోని తీర గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో రైతులు స్వచ్ఛందంగా పంట కాల్వ పూడికతీత పనులు చేపట్టారు. నాగాయలంక మండలం పెదపాలెం గ్రామం నుంచి సొల్లగొంది గ్రామం వరకు దాదాపు 8 కిలోమీటర్ల పొడవున పంట కాలువ 2 గజాల మేర పూడిక పడిపోవడంతో పంట కాలువలకు నీరు అందని పరిస్థితి తలెత్తింది. పరచివర, పెదగౌడపాలెం, పుల్లయ్య గారి దిబ్బ, దిండి, సొల్లగొంది గ్రామాల్లో కాలువ పూడిక కారణంగా కొద్దిపాటి ఎద్దడి వచ్చినా రైతులు సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని అక్కడ రైతులు వికృతి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సొంత ఖర్చులతో 4 ఎక్స్కవేటర్లు సమకూర్చగా రైతులు దగ్గర ఉండి కాలువ పూడిక తీయిస్తున్నారు. జరుగుతున్న పనులను బుధవారం వికృతి శ్రీనివాస్ స్వయంగా పరిశీలించి కాలువ పూడిక తీత పనులు పూర్తి స్థాయిలో చేయించుకోవాలని, మరో 5-6 ఏళ్లు కాలువ పూడిక తీయాల్సిన అవసరం లేకుండా పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. పరుచివర, పెదగౌడపాలెం, దిండి ప్రాంతాల్లో జరుగుతున్న పనులను శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వికృతి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. మొహరం సందర్భంగా ముస్లింలు కర్బలా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రక్తాన్ని చిందిస్తూ కోనేరు సెంటర్లో మాతంను నిర్వహించారు. మొహరంలో ముస్లిం సోదరులు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. మొహరం సందర్భంగా ముస్లిం సోదరులు యా హుసేన్ నినాదాలతో చారిత్రాత్మక కోనేరు సెంటర్ మారుమ్రోగింది. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుసేన్ తదితరుల పోరాటం, ఆత్మ బలిదానం, త్యాగ నిరతి స్మరించుకుంటూ నిర్వహించిన చెస్ట్ బీటింగ్ రక్తపు టెల్లు పారించింది. హైదరాబాద్ తర్వాత మొహరం మచిలీపట్నంలో మాత్రమే నిర్వహించే నేపథ్యంలో మొహరం సందర్భంగా ముస్లిం సోదరులు చేసే చెస్ట్ బీటింగ్ తదితర కార్యక్రమాలు చూసేందుకు మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలతో కోనేరు సెంటర్ కిటకిటలాడింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజలు రంజాన్, బక్రీద్ తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగల్లో మొహరం ఒకటి. దాదాపు 10 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహమ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహరం. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ మాతం చదవటాలు గుర్తుకొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే కానీ ఎంత మాత్రం పర్వదినాలు కావు. ముస్లింలు పాల్గొని అమరవీరులకు హల్బిదా హల్బిదా అంటూ గుండెలు బాదుకొని రక్తం చిందించే రోజు మొహరం. మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ నుండి దైవవాణి గ్రహించి దానిని దివ్య ఖురాన్ గా గ్రంథస్థం చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి ఇస్లాం రాజ్యాధిపతి యాజీద్ సిద్ధాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్ధాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుసేన్ దాన్ని ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధమైనంలో నిలబడవలసి వచ్చింది. ఇహలోకం కంటే పరలోకమే మేలని, ప్రాణత్యాగానికైనా సిద్ధమని నిలబడ్డారు. హుస్సేన్ కుటుంబ సభ్యులను శత్రు సైన్యం ఇరాక్లోని అప్పటి కార్బాల యుద్ధ మైదానంలో హతమార్చారు. 2 ఏళ్ల చిన్నాన్ని సైతం వదలకుండా క్రూరంగా అంతమొందించారు. మొహరం నెల 10వ రోజు హజరత్ ఇమాం హుసేన్ సైతం వీరమరణం పొందారు. ఇస్లాం పునరుజ్జీవానికి ప్రాణం పోసిన ఆ అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహరం. ఈ చెస్ట్ బీటింగ్ కార్యక్రమాన్ని వచ్చిన పలు రాజకీయ పార్టీల నాయకులు మాతం చేస్తున్న వారికి సపర్యలు చేశారు.
పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో 34 సంవత్సరాలు గల గండికోట రాంబాబు హత్యకు గురయ్యాడు. పామరు నియోజకవర్గం పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న గండికోట రాంబాబు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆ గ్రామంలో సంచలనంగా మారింది. జరిగిన సంఘటనను మృతుని తల్లి పద్మ అడగ్గా గుర్తు తెలియని దుండగులు మొదట తన కాళ్ళు చేతులు కట్టి నోటిలో గుడ్డలు కుక్కి కళ్లకు గంతలు కట్టారని, తర్వాత పక్కన తాటాకుల పాకలో నిద్రిస్తున్న రాంబాబు తలపై బలమైన ఆయుధంతో మోదీ హత్య చేశారని ఆమె వివరించింది. హత్య జరిగిన తర్వాత కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి తన కాళ్లకు చేతులకు కట్టిన కట్లు విప్పారని తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీకాంత్ హత్య కేసు నమోదు చేశామని, హత్య గల కారణాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను పట్టుకుంటామని తెలియజేశారు. అయితే అక్రమ సంబంధమే హత్యకు గల కారణంగా స్థానికంగా చర్చనీయాంశమైంది. నాకు తెలుసు సార్, నేను అట్లా అంటుకున్నాను. అయితే రాత్రి తెల్లారగట్ట 4:30 టైంకి వచ్చి ఇంటికి వచ్చి మనిషి లెగ్గొడితే ఇంటి ముందు వాళ్ళు చూసి లెగ్గొడితే వచ్చాను సార్. అది వచ్చి చూస్తే అట్లా ఉన్నాడు సార్. అది ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నాడు. అదే తలకి దెబ్బలు తగిలేసి బ్లడ్ తో ఉన్నాడు సార్. మంచం మీద చనిపోయాడు. చనిపోయి ఉన్నాడు సార్. మా అమ్మగారిని కూడా కాలు చేతులు కట్టేశారు సార్. కట్టేస్తే ఆవిడ బయటకు వచ్చి పిలిస్తే వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి ఓడదీశారు సార్. నైట్ ఏ టైం తెలుసు సార్. నాకు ఆవిడకి కూడా తెలియదు అని పడుకుంది నిద్రలో. అది ఏ టైం ఏంటో తెలియదు. వ్యవసాయం పనులు సార్, పనులు చేసుకుంటూ ఉంటాడు. అదేం తెలుసు సార్. అంటే మనకు తెలియదు ఏం జరిగింది ఏంటన్నది, ఎవరు చేశారు అన్నది కూడా. ఫోన్ తెచ్చుకుంటే వెళ్ళాం, తీసుకొని వచ్చేసాం. నేను ఇందుకల్లా వచ్చేసాం. వస్తా మందు తెచ్చుకున్నాడు. మందు తెచ్చుకున్న తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ తాగాడు. తాగిన తర్వాత కాసేపు ఉన్నాక ఇద్దరం ఫోన్ చేసాం. ఇష్ట అన్నం పెట్టాను, నేను కూడా తిన్నాను. తిన్నాక కాసేపు పడుకున్నాం. ఊరికి ఇక్కడ పడుకున్నాం ఫ్యాన్ కింద. పడుకున్న తర్వాత పడుకున్నాక ప్యాస్కి వెళ్తాను నన్ను లేపమన్నాడు. బాగా ఫుల్ అయిపోయాడు. పైకి లేచి పొదేసిన వాళ్ళు లేకపోతే ప్యాస్కి వెళ్తాను నన్ను లేపమంటే వాటేసుకొని పైకి లేపాను. తీసుకొచ్చి కాళ్ళు కడుగు తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో పడుకోబెట్టా. 7 కుంగలు పెట్టేస్తుంది అన్నాడు. 7 కుంగలు పడుతుంది అంటే మంచం కూర్చొని మళ్ళీ 7 లాగాను. కాసేపు లాగేసరి పడుకోయాను. నాకు నిద్ర వస్తుంది పడుకో అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. పడుకున్నాడు. ఇక వెళ్తా నేను పడుకుండిపోయిన తర్వాత చాలా సేపటికి వచ్చి ఎవరు వచ్చారు కూడా సరిగ్గా నాకు తెలియదు. నిద్రలో తెలియదు. వస్తుంది కచ్చి మగ మీద వేసారు. మగ మీద చుట్టూ పట్టుకున్నారు. పట్టుకొని చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేసిన తర్వాత అప్పుడు తుండు మా తుండితో మంచం మీద ఆరేస్తుంటారు. తుండి తీసుకుని ముట్టి కట్టేశారు. నాకు ఇట్లా పెట్టి మగాన్ని కట్టి వెనక్కి కట్టేశారు. కట్టేసేసి వచ్చేసారు. ఇక నేను అటు ఇట్లా మాట్లాడలే, కేకత్తగానే మాట్లాడలే. అటు ఇటు కొట్టుకుని అప్పుడు నిదానంగా చాలా చెట్టుకు కొంచెం ఇట్లా లాక్కున్న కిందకి చేతులు ఇట్లా పెట్టుకొని కొంచెం పైకి కడగని కొంచెం లాక్కున్న కిందకి లాక్కొని రాంబాబు అని పెద్దగా అరిచా. మా అబ్బాయిని కాగచ్చా, చాలా సేపు కాగచ్చా పలకట్లో. నేనేం బయటకు రాలేకపోతున్నాను. గరిచరిచి పలకలు అని చెప్పి అప్పుడు ఇంటి పక్క ఉంటుంది తాగా అబ్బాయి నేను ఈ అమ్మాయిని కాగేశాను. పెద్ద గరిస్తే అప్పుడు వీళ్ళు ఇంక వేరే చాటానికి తెచ్చి వేరే వాళ్ళు అనుకుని అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ చూసి వచ్చిన తర్వాత అక్కడ కాదని చెప్పి మళ్ళీ ఇటైన పడుతుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పుడు వచ్చి ఓడ తీసిద్ది. నేను గొడవలకి వెళ్ళేది అన్ని కాదు అసలు. ఇక మా పెద్ద అబ్బాయి కూడా అసలు తలుపులు తీసేయండి. నేను ఒక తలుపు తీసి ఒక తలుపు ఫ్యాన్ లేదా ఇంట్లో, ఫ్యాన్ లేక ఒక తలుపు తీసి ఒక తలుపు మామూలుగా వేసా అంతే. తలుపు తీసే ఉంది. తలుపు వేసి ఉంటే నాకు తెలిసే తలుపు రావు తొందరగా. అది తలుపు ఎత్తే లాక్ అయిపోద్ది, తొందరగా రాదు అది. అందుకే నేను తలుపు వేయలేకుండా మామూలు గాలి ఒక్కడేసి మామూలు తీసేసుకున్నా. ఈరోజు పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో ఉదయాన్నే మాకు వచ్చిన సమాచారం మేరకు తాడంకి గ్రామం బీసీ కాలనీకి వచ్చి చూస్తే ఇక్కడ సుమారు 34 ఇయర్స్ అంటే 34 సంవత్సరాల యువకుడు తల మీద కొట్టిన దెబ్బలు కనబడుతున్నాయి. బాడీ ఉంది. తల్లిని ఎగ్జామిన్ చేస్తే తనకి కాళ్ళు చేతులు కట్టేసి నోరు కూడా టవల్తో కట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద
మేము ఇమీడియట్గా పౌడముక్కల పోలీస్ సిబ్బంది అంతా వచ్చి సీన్ అంతా ప్రిజర్వ్ చేసాం. క్లూస్ టీమ్ అనేది ఇన్ఫార్మ్ చేసాం. కేసు కూడా కట్టాము. ఇంకా దీని మీద వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు అంటే ఎవరు ఏంటి అనేటటువంటిది వీళ్ళు కరెక్ట్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమి ఉన్నాయి అనేది మేము ఆ కేసులో లోతుల్లోకి వెళ్ళి మేము విచారించి దీని మీద సాధ్యమైనంత త్వరలో ఒక కన్క్లూజన్ తీసుకుని వస్తాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.